ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దాచిన భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, మావోయిస్టు డంపులో ఏం లభ్యమైంది? ఒకవైపు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిరుపతి ఎన్నికైన తర్వాత కొంత భద్రతా బలగాలపై కొంత పైచేయి సాధించేందుకు మావోయిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వేళ ఒకవైపు ఇప్పటికే ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులను కోల్పోతున్న పార్టీ ఇప్పుడు ఆయుధ సామాగ్రిని కూడా భారీగా కోల్పోతున్న పరిస్థితులు కొంత మావోయిస్టు పార్టీకి కొంత ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. తాజాగా మావోయిస్టు చరిత్రలోనే, అదేవిధంగా ఛత్తీస్గఢ్ చరిత్రలోనే అతిపెద్ద భారీ డంపును కూడా ఇవాళ ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనికి సంబంధించి మావోయిస్టుల పెద్ద కుట్రను కూడా భగ్నం చేశాయని చెప్పి అది అక్కడ భద్రతా బలగాల విజయంగా కూడా పేర్కొంటున్న పరిస్థితి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ భద్రతా బలగాలు భారీ విజయాన్ని నమోదు చేశాయని చెప్పవచ్చు. పామేడు అటవీ ప్రాంతం, ఎక్కడైతే ఈ మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో ఒకటైన పామేడు అటవీ ప్రాంతంలోని కౌరగుట్ట అడవుల్లో కోబ్రా 208 బెటాలియన్ ఈ విజయాన్ని సాధించింది. మావోయిస్టుల కోసం గస్తీ కాస్తున్న వేళ ఇవాళ ఉదయం నుంచి కూడా భారీగా అక్కడ మావోయిస్టులు చక్కర్లు కొడుతున్నారన్న, మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో వాళ్ళంతా కూడా పూర్తిగా గస్తీ పెట్టారు. ఈ సందర్భంలోనే మావోయిస్టు భూగర్భంలో దాచిపెట్టిన పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు మరియు రోజువారీ ఉపయోగించే వస్తువులను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కంచల్ గ్రామం అడవి సమీపంలో ఒక గొయ్యి తీసి భారీ గొయ్యి తవ్వి ఈ సామాగ్రిని మావోయిస్టులు దాచిపెట్టారు. అక్కడ కొంత ఈ మావోయిస్టుల కోసం సంచరిస్తున్న వేళ, మావోయిస్టుల కోసం గస్తీ కాస్తున్న వేళ భద్రతా బలగాలకు కొంత అనుమానం రావడం, అక్కడున్న భారీ గొయ్యిని కూడా వాళ్ళు గుర్తించడం, అక్కడే పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని, పేలుడు పదార్థాలను కూడా, అదేవిధంగా ఆయుధ సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ప్రధానంగా చూస్తే గన్ పౌడర్, అదేవిధంగా బీజీఎల్ఎక్స్ కార్డెక్స్ వైర్లు, అదేవిధంగా బీజీఎల్ రౌండ్లు, ఆర్డీఎక్స్లు, అదేవిధంగా ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, బాంబులు, బ్యారెల్స్ ఉపయోగించే ఇనుప రాడ్లు, పెద్ద ఎత్తున ఇంప్రూజ్డ్ గ్రెనేడ్లు, క్రిస్టల్ షుగర్ రైఫిల్ వంటి బయోనెట్లు వంటి ఇనుప రాడ్లు, ఇనుప కట్టర్లు, అదేవిధంగా బ్యాటరీ, సోలార్ ఇన్వర్టర్లు, ఇటువంటి లిథియం బ్యాటరీలు, స్కూల్ వైర్లు, ఇటువంటి రాగి వైర్లు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఇది ఛత్తీస్గఢ్ లోనే అతిపెద్ద స్వాధీనం చేసుకున్న దాంట్లో అతిపెద్ద ఘటనగా కూడా భద్రతా బలగాలు చెప్తున్న సందర్భంలో ఇది అక్కడ ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మాత్రం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. తిరుపతి మావోయిస్టు చీఫ్ గా ఎంపికైన తర్వాత కొంత దూకుడుగా వ్యవహరించాలని మావోయిస్టు పార్టీ, అదేవిధంగా అక్కడ ఉన్న మావోయిస్టు అందరికి కూడా దళపతి తిరుపతి దిశానిర్దేశం చేస్తున్న సందర్భంగా ఇప్పుడు పెద్ద ఎత్తున దాడులకు కూడా తెగబడతారన్న ఒక ఉద్దేశంతో మావోయిస్టులు పూర్తిగా పామేడు అటవీ ప్రాంతం కావచ్చు, ఎక్కడైతే మావోయిస్టులకు కంచుకోట్లకు ఉన్న అటవీ ప్రాంతాలను పూర్తిగా జల్లెడబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా దొరికిన ఈ పేలుడు పదార్థాలు సామాగ్రి స్వాధీనం చేసుకోవడం మాత్రం మావోయిస్టులకు కొంత పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్ లో మావోయిస్టులు చనిపోతున్న వేళ ఇప్పుడు వాళ్లకు ప్రధానమైన ఆయుధ సంపత్తిని, అదేవిధంగా పేలుడు పదార్థాలను దాడులకు ఉపయోగించే ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవడంతో కొంత మావోయిస్టులకు మాత్రం ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇదే విధంగా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు మాత్రం ఇది తమకు అతిపెద్ద విజయంగా చెప్పుకుంటున్నాయి.